ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. మేము ఇక్కడున్నప్పుడు మా అబ్బాయి ఫిలిప్పీన్స్‌లో ఉండేవాడండి. మా మా అబ్బాయి నాకు తోడుగా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళని మా పక్క పోర్షన్‌లో పెట్టారు. నేను ఇంకో దేశంలో ఉంటాను. కాస్త మా అమ్మగారికి తోడుగా ఉండండి అని. వాళ్ళకి కొత్తగా పెళ్ళయిందండి. మా పక్క పోర్షన్‌లో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి పిల్లలు లేరండి. చాలా ఏళ్ళయింది పాపం 7 ఏళ్ళయిపోయింది. పిల్లలు లేరు. అమ్మాయి ఎప్పుడూ బాధలు చెప్పుకునేదండి మాకు. వాళ్ళ అత్తగారు వాళ్ళు పిల్లలు లేరని మళ్ళీ పెళ్లి చేస్తాం మా అబ్బాయికి. నీకు పిల్ల లేరు, జల్లా లేరు అని చెప్పి ఆవిడ కేకలేయటం, ఈ అమ్మాయి నాతో చెప్పుకొని బాధపడటం ఇలాగా చాలా చాలా పాపం ఏడ్చేసేదండి. ఇంకో పెళ్లి చేస్తా అన్నారు అని పిల్లలు లేకపోవటంతో. నేనన్నాను, "అబ్బో! ఏముందమ్మా దీనికోసం అంత బాధపడిపోతారు. వెంకటేశ్వర తండ్రి బ్రహ్మాండంగా చేస్తాడు తెలుసా? నువ్వు ఆయన పుస్తకాలు రాసుకో చక్కగా ఓం నారాయణ, ఆది నారాయణ పుస్తకాలు. స్వామి తప్పకుండా సంతానం ఇస్తారు. నాకు సంతానం కావాలి తండ్రి" అని ఆ 1008 పుస్తకం నామం పుస్తకం రాసుకుని గొలగమూడి ఎళ్తాం. మేమెప్పుడు మాతో పాటు రా స్వామివారి దగ్గరికి దునిలో వేసుకుందుగానివి. నేను పారాయణలు చేస్తానమ్మాయి స్వామివారికి నేను చక్కగా చెప్తాను. నాయనా పాపం ఇలా పరిస్థితి అని అమ్మాయికి ధైర్యం జెప్పానండి. చెప్తే పాపం ఆ అమ్మాయి గూడా బాగా పుస్తకాలు రాసేది. వెంకటేశ్వర వారి దగ్గరికెళ్ళేది, దునిలో వేసేది. సింగనగరం వెంకటేశ్వర వారి గుడికొచ్చేది. ఎన్నో దండాలు పెట్టారు. తర్వాత ఒకరోజు నేను గురుచరిత్ర పారాయణ చేస్తుంటే అండి స్వామివారు నాకు ఆ పారాయణలోకి నిద్ర తూలినట్టయిపోయి, "అమ్మా వాళ్ళకి సంతానం ఉళ్ళా" అని వెంకటేశ్వర తండ్రి చెప్పారండి. చెప్తే ఒక్కసారి మెలుకువొచ్చేసింది నాకు. గబగబా సంతోషంతో పుస్తకం పక్కన పెట్టి, పక్కకెళ్ళి "అమ్మాయి మీకు సంతానం ఉందిటమ్మాయి. నాకు వెంకటేశ్వర తండ్రి చెప్పారు" అని ఎంతో సంతోషంతో ఆ అమ్మాయికి చెప్పానండి. ఆ అమ్మాయి గూడా చాలా చాలా సంతోషపడింది. అలా చెప్పిన దాదాపు 2 సంవత్సరాల దాకా గూడా ఆ అమ్మాయికి పిల్లలు పుట్టలేదండి. పుట్టకపోతే ఒక వెంకటేశ్వర స్వామి తండ్రి ఆరాధనోత్సవాలకి మేము గొలగమూడి వెళ్ళామండి. అప్పుడు మీకు చెప్పాను స్వామివారు, "అమ్మ మీ అబ్బాయికి మంచి అమ్మాయి వస్తుంది. మీరు ఇల్లు కడతారు. నాకేమిస్తారు?" అంటే నేను వెంకటేశ్వర స్వామి తండ్రికి బంగారు నామం చేయిస్తాను అని చెప్పానని మీకు లోగడ ఎపిసోడ్‌లలో ఇది చెప్పానండి. అప్పుడే ఈ అమ్మాయి గూడా తీసుకొచ్చాము ఆరాధనోత్సవాలకి దండం పెడితే స్వామి తప్పకుండా చేస్తారని. అప్పుడు ఆఫీస్ రూమ్ ఎదురుగుండా చిలకల మరి దేవుడయ్యా అందరికి ప్రశ్నలు చెప్తుంటే, ఈ అమ్మాయిని కూడా అడిగమ్మాయి, అడిగమ్మాయి అని ఆ స్వామివారి దగ్గర చిలకల మరి దేవుడయ్యని అడిగిచ్చామండి. స్వామి పాపం ఈ అమ్మాయికి సంతానం లేరు. ఇంట్లో అత్తగారు వాళ్ళు గూడా మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తామని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దాదాపు 7, 8 సంవత్సరాలవుతోంది స్వామి వీళ్ళకి సంతానం ఉందా లేదా తండ్రి? కలుగుతుందా లేదా అని నేనే చిలకల మరి దేవుడాయన్ని అడిగానండి. "నువ్వడుగమ్మాయి, నువ్వడుగమ్మాయి" అంటే ఆ అమ్మాయి మొహమాట పడింది అంతమందిలో చెప్పటానికి బాధపడుతూ. సరే ఆ అమ్మాయి తరపున నేనే స్వామివారికి చెప్తే ఆయనన్నారండి, "అమ్మా ఇట్రా నువ్వు రా దగ్గరికి" అని చెప్పి పిలిచి ఎక్కడైనా ముందు కేకలేసారండి. "ఎందుకు నీకు సంతానం మీ ఆయనకి వెంగిలి చేయి గూడా విసరడు. ఎవ్వరికి పిల్లికి బిచ్చం గూడా పెట్టడు. మీకెందుకియ్యాలసల సంతానం? నేనివ్వను. మీ ఆయన యొక్క పీనాస్తనం అది మానుకోమని ఏనాడైనా పిల్లలకి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడా పిల్లలకి? ఎందుకివ్వాలి నేను మీకు సంతానం ఆయనకి?" అని జెప్పి దేవుడయ్యా ఇలా అమ్మాయిని అడిగేశారండి. అడిగితే పాపం ఆ అమ్మాయి చాలా ఆశ్చర్యపోయింది. నిజంగా స్వామివారు చెప్పినట్టు అంతే మనస్తత్వం గూడా. సరే ఏమైందండి, "ఇట్రమ్మా ఏడుస్తున్నావు పాపం నువ్వు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి నాకు 2 అరటిపళ్ళు తీసుకురా అమ్మా" అన్నారు ఆ రోజున ఆరాధనోత్సవాల రోజున ఆ అమ్మాయిని. "నువ్వు నాకు 2 అరటిపళ్ళు తెచ్చిపెట్టు నీకు నేను సంతానాన్నిస్తానన్నారు." అంటే పాపం మొత్తం ఏవండీ మొత్తం తిరిగింది గొలగమూడిలో.
ఆ కొట్లు అన్ని చోట్లకి ఎళ్తే ఖాళీ అయిపోయిన మొండెం లాంటి అరటి గెల ఇవి తప్ప ఒక అరటిపండు గూడా లేదండి ఎక్కడా దానికి. చివరికి చాలా దూరం వెళ్ళింది అటువైపుకి. పెసల సుబ్బరామయ్య గారి వైపున గూడా షాపులుంటే అటువైపుకెళ్తే ఒక మోడు గ్యా మొండానికి 2 జంట అరటిపళ్ళు ఎండిపోయి ఉన్నాయండి. అందులో ఒకటి బాగా ఎండిపోయింది. ఒకటేమో కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉందండి. పచ్చి అంటే పచ్చి గాదు, పండిపోయే కాస్త పండు రంగు కనిపిస్తోంది. ఒకటి పూర్తిగా ఎండిపోయిందండి. ఆ 2 కూడా జంట పళ్ళే. ఆ పళ్ళు తీసుకొచ్చింది. ఆ పనికిరాని ఆ చిన్న పిచ్చి పళ్ళకి వాళ్ళు రూ. 25, రూ. 50 తీసుకున్నారండి. అవిచ్చి ఆ 2 తప్ప ఎక్కడా లేవండి. ఆ పళ్ళు తీసుకొచ్చి స్వామివారికి చిలకల మరి దేవుడే ఇచ్చిందండి ఆ అమ్మాయి. ఆయన ఆ పళ్ళు చూసి ఈ చెయ్యి తీసుకెళ్ళి నుదుటిన కొట్టుకొని, "అబ్బా! ఏంటమ్మా అసలు ఏమివ్వమంటావు నీకు సంతానం? నువ్వేమో సంతానమో అని ఏడుస్తావు. నీకేమో సంతానం లేదు. నీ బాధ నేను చూడలేకపోతున్నాను. సరే ఇటివ్వు" అని జెప్పి పాపం చాలా అతి కష్టం మీద ఆ పళ్ళు బావుండలేదని స్వామివారు చేతికి అందుకున్నారు దేవుడయ్య గారు. తీసుకొని నుదుటిన ఆనించుకొని ఏదో ధ్యానంలాగా చేసి, "అమ్మ ఈ పళ్ళు తినండి మీరు. నువ్వు తిను తల్లి" అని ఆ 2 పళ్ళు స్వామివారు ఒక 5 నిమిషాలు ధ్యానంలాగా చేసి నుదుటిన తాకిచ్చి, ఆ పళ్ళు ఆ అమ్మాయికిచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి అక్కడికక్కడే స్వామికి దండం పెట్టుకొని తిందండి. వెంటనే పక్క నెలలోనో ఏమో నెల తప్పింది. తర్వాత 5, 4 నెలల్లోనే లోపల కవల పిల్లలున్నారని చెప్పేసారండి. జంట పళ్ళు తీసుకొచ్చిందిగా. కవల పిల్లలున్నారని జెప్పారు. ఆ అమ్మాయికి పాపం పెద్ద ఆపరేషన్ చేసి తీశారు. ఒక ప ఒక కొడుకు, కూతురు పుట్టారండి. కొడుకు అస్సలు ఎంత దారుణంగా ఉంటాడోనండి. ఆడపిల్ల బావుందండి. ఆ పళ్ళల్లో గనక ఒక పండు సాంతం ఎండిపోయి ఎలా ఉందో, ఒక పండు కాస్త పండుతూ బాగా మగ్గిపోయింది అది గూడా. ఒకటి మాత్రం సాంతం పాడైపోయింది ఆ 2 పళ్ళల్లో. ఆ పళ్ళు ఎలా తీసుకొచ్చిందో, ఆ సంతానం గూడా అలాగే ఉందండి. ఆయన ఇచ్చేటప్పుడు గూడా పాపం చాలా బాధపడ్డారు దేవుడయ్య గారు. మగపిల్లాడు అస్సలు బాగుండలేదండి. కూర్చోలేడు. పిల్లాడు ఎదగడు. ఇప్పుడు ఆ పిల్లాడికి 6 ఏళ్లున్నా కూడా అసలు ఒక్క అడుగేయలేడు. కాళ్ళు నిలవ్వు. మెడ మెడ నిలబెట్టలేడు. కూర్చోలేడు. అస్సలు చాలా పళ్ళన్నీ వచ్చేసినాయండి. కానీ 3 ఏళ్ల పిల్లాడల్లే ఉంటాడండి. ఇప్పటికి మా ఇంటికొస్తారు, "ఆంటీ గారు చెప్పండండి. ఏం చేయాలి?" అంటే నేను చెప్పానండి. "వెంకటేశం వారి దగ్గరికెళ్ళి అబ్బాయి, ఆ పిల్లాడిని తీసుకొని చక్కగా దునికి ప్రదక్షిణాలు చెయ్యి. ఆయన తప్ప ఇంకెవరు ఏం చేయలేరు. అది పండు తెచ్చేటప్పుడే పాపం ఆయన చాలా బాధపడ్డాడు. చూసావా మరి ఎలా జరిగిందో?" వచ్చారండి పాపం 7 శనివారాలు ప్రదక్షిణాలు చేశారు. కాపోతే పిల్లవాడిని తీసుకురాలేదు. ఆయనే 108 ప్రదక్షిణాలు చేసేవాడు. కానీ ఆ పిల్లవాడు ఇంకా అలాగే ఉన్నాడు. ఆ పిల్ల మాత్రం చక్కగా ఉందండి. స్వామివారు ఎలా చూపిస్తారో ముందరే, ఎలా ఉంటుందో గూడా ఆ దేవుడే స్వామి తెమ్మనమంటం, వాళ్ళలాంటి పళ్ళు తేవటం, ఆయన బాధపడటం. ఇవన్నీ ఎంత ఆశ్చర్యకరమైనవోనండి. ఓం నారాయణ, ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై.